Good afternoon everyone. I am Salma Begum, CSC Department, DBSIT, Kavli. Today I am going to discuss about the Mobile Computing subject, Unit 4. In previous video class, we discussed about the introduction of quality of service. Now we are going to next topic, that is issues and challenges in provisioning quality of service in ad hoc wireless network. So it means whenever we use the quality of service in ad hoc wireless network, we get some issues and challenges. In previous video class, we discussed about the introduction of quality of service in ad hoc wireless network. In that video, we discussed to find a particular loop-free path between the source node to the destination node. Okay, so when we use the quality of service between the ad hoc wireless network, we get some unique characteristics. So in that unique characteristics, we have several difficulties when providing the quality of service. These unique characteristics can be vary dynamically due to the network topology. So ad hoc wireless network లో యూజ్ చేసే నోట్స్ అనేది మూవబుల్ స్టేట్లో ఉంటాయి కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనకి నెట్వర్క్ టోపాలజీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దట్ క్యారెక్టరిస్టిక్స్లో కూడా డైనమికల్ వేరియేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ సెంట్రల్ కంట్రోలర్స్, ఎర్రర్ ప్రోన్, లిమిటెడ్ రిసోర్స్ అవైలబిలిటీ, హిడెన్ టెర్మినల్ ప్రాబ్లమ్స్, ఇన్సెక్యూర్ మీడియం. దీస్ ఆర్ ద డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఉన్నాయి. ఈ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్లో మళ్ళీ మనకి కొన్ని ఇష్యూస్ అనేది అక్కర్ అవుతాయి. సో డ్యూ టు ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇన్ ad hoc wireless నెట్వర్క్. సో ఇండివిజువల్గా మనం ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే డైనమికల్ వ్యారింగ్ నెట్వర్క్ టోపాలజీ అంటే ఏంటి. సో డైనమికల్ వ్యారింగ్ నెట్వర్క్ టోపాలజీ. సో మన ad hoc వైర్లెస్ నెట్వర్క్లో యూజ్ చేసే నోట్స్ అనేది డైనమికల్గా వ్యారీ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే అందులో యూజ్ చేసే నోట్స్ అనేది వాట్ ఎవర్ ద నోట్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ద ad hoc wireless network, those nodes are mobility because the nodes does not have any restrictions. They can move freely and easily from one place to another place. Due to that ద నెట్వర్క్ టోపాలజీ చేంజెస్ డైనమికల్లీ. సో ఎప్పుడైతే నెట్వర్క్ టోపాలజీ అనేది డైనమికల్గా చేంజ్ అవుతూ ఉంటుందో మన దాంట్లో ఉన్న మనకి ad hoc వైర్లెస్ నెట్వర్క్లో ఉన్న నోడ్స్ ఉంటాయి కదా, సోర్స్ నోడ్ అండ్ డెస్టినేషన్ నోడ్. సో ఆ సెక్షన్స్ ద్వారా మనం సోర్స్ నోడ్ నుంచి క్వాలిటీ ఆఫ్ సెక్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో సోర్స్ నోడ్ నుంచి డెస్టినేషన్ నోడ్కి ప్యాకెట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో మన ఇంట్రొడక్షన్లో డిస్కస్ చేస్తామో మధ్యలో మనం క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది యూజ్ చేస్తాం. మనం ఆ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది ఎక్కువగా సఫర్ అవుతుంది డ్యూ టు ద ఫ్రీక్వెంట్ పాత్ బ్రేక్స్. ఎందుకు అంటే నోడ్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడం వల్ల ఫ్రీగా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు కాబట్టి దానికి నెట్వర్క్ టోపాలజీ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి మనకి ఫ్రీక్వెంట్గా పాత్ బ్రేక్స్ అనేది జరుగుతూ ఉంటాయి కమ్యూనికేషన్లో. సో ఆ పాత్ బ్రేక్ జరగడం వల్ల క్వాలిటీ ఆఫ్ సెక్షన్ అనేది ఎక్కువగా సఫర్ అవుతుంది. సో ఈ పాయింట్ గురించి మనం చూసుకుంటే ఇక్కడ ద క్వాలిటీ ఆఫ్ సెక్షన్ మే సఫర్ డ్యూ టు ద ఫ్రీక్వెంట్ పాత్ బ్రేక్స్, thereby requiring such a section to be established over new path. ఓకే, సో ఇక్కడ మనకు ఒక స్మాల్ ఇమేజ్ ఉంది. సో ఆ ఇమేజ్ని చూసుకొని మనం డిస్కస్ చేసుకుందాము. సో ఏంటంటే ఆ ఇమేజ్, సో ఇక్కడ మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాము సార్, నోడ్ ఏ, బి, సి, డి, ఈ ఇలా నోట్స్ ఉన్నాయి. ఈ నోట్స్ ఇదేంటంటే ad hoc వైర్లెస్ నెట్వర్క్లో మన క్వాలిటీ ఆఫ్ సెక్షన్ అనేది యూజ్ చేస్తున్నాము. సో ఒక బెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఇక్కడ మనం క్వాలిటీ ఆఫ్ సెక్షన్ ద్వారా డేటా ప్యాకెట్స్ అనేది నోట్స్ ద్వారా ఏ నోడ్ నుంచి ఈ నోడ్కి సెండ్ చేస్తున్నాను. ఎప్పుడైతే సెండ్ చేస్తానో ఇక్కడ మనకి వేరియేషన్స్ జరగడం వల్ల, ఎందుకంటే నోట్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటాయి, దానివల్ల నెట్వర్క్ టోపాలజీ అంతా కంప్లీట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. అది చేంజ్ అవ్వడం వల్ల మనకి ఫ్రీక్వెంట్గా పాత్ బ్రేక్స్ అవుతూ ఉంటాయి. ఆ పాత్ అనేది బ్రేక్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ప్యాకెట్స్ అనేది డిలే అయిపోతాయి. సో ఎప్పుడైతే పాత్ బ్రేక్ అవుతుందో మనం డెస్టినేషన్కి పంపించడానికి ఇంకో రీఎస్టాబ్లిష్ చేస్తాం పాత్ని. సో అది ఏ పాత్ కావచ్చు, ఏ నుంచి బి నుంచి కావచ్చు, బి టు సి, సి టు ఈ కావచ్చు, ఇదొక పాత్. ఏ టు డి, డి టు ఈ ఇంకో పాత్, ఏ టు డి, డి టు సి, సి టు ఈ ఇలా 3 పాత్స్ ఉన్నాయి. ఈ 3 పాత్స్ నుంచి ఏ పాత్ అయితే బెస్ట్ పాత్ అనుకుంటున్నామో ఆ పాత్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఆ పాత్ ద్వారా డేటా ప్యాకెట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాం డెస్టినేషన్కి. బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం క్వాలిటీ ఆఫ్ సెక్షన్ దగ్గర పాత్ బ్రేక్ అయిన తర్వాత మన ప్యాకెట్స్ డిలే అవుతాయి కదా, అప్పుడు మన ప్యాకెట్స్ అనేది మిస్ అవ్వచ్చు. మిస్ అయిన తర్వాత ఉన్న ప్యాకెట్స్ని మనం సోర్స్ నోడ్ నుంచి డెస్టినేషన్ నోడ్కి సెండ్ చేస్తాం. అయినా ఈ డెస్టినేషన్ నోడ్ అనేది ఆ డేటా ప్యాకెట్స్ని యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే ఇన్కంప్లీట్ ఆఫ్ ప్యాకెట్స్ కాబట్టి ఇది అప్లికేషన్స్ని డెస్టినేషన్ నోడ్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో దీస్ ఆర్ అకర్డ్ డ్యూ టు ద dynamically changes in the network topology. So this is the first characteristics. Next characteristics is imprecise state.
ఇంప్రీషియస్ స్టేట్ ఇన్ఫర్మేషన్. సో మోస్ట్ కేసెస్లో ద నోడ్స్ ఇన్ అడాక్ వైర్లెస్ నెట్వర్క్ అనేది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మెయింటైన్ చేస్తాయంటే లింక్ స్పెసిఫిక్ స్టేట్ ఇన్ఫర్మేషన్ని అండ్ ఫ్లో స్పెసిఫిక్ స్టేట్ ఇన్ఫర్మేషన్ని మెయింటైన్ చేస్తాయి. లింక్ స్టేట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్లో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటాయంటే బ్యాండ్విడ్త్, డిలే జిట్టర్, లాస్ రేట్, ఎర్రర్ రేట్, స్టెబిలిటీ, cost and distance values each link. These are the different types of information available in the link specific state information. Next is a flow specific state information. In this we contain the section id. సెక్షన్ ఐడీస్ మీన్స్ మనము సోర్స్ టు నోడ్ నుంచి డెస్టినేషన్ నోడ్కి డేటా ప్యాకెట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. దాంతో పాటు మనకి సెక్షన్ ఐడి అనేది కూడా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ సెక్షన్కి ఐడీస్ కూడా మెయింటైన్ చేస్తాం. ఆ సెక్షన్ ఐడి అనేది ఉంటుంది. సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్ అండ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫ్లో. సో క్వాలిటీ ఆఫ్ సర్వీస్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫ్లో మీన్స్ మనకి ఇందులో కొన్ని రిక్వైర్మెంట్స్ అనేది ఉంటాయి. ఏంటంటే మ్యాక్సిమం డిలే, maximum delay jitter, maximum bandwidth, minimum bandwidth. These are the requirements of the quality of service in order to flow the data packets from source node to the destination node. These two type of information is available in the ఇంప్రీషియస్ స్టేట్ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. సో ఇంప్రీషియస్ స్టేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనము ఎందుకు మెయింటైన్ చేస్తున్నామంటే ఇన్ ఆర్డర్ టు find a exact path between the source node to destination node. But in this ad hoc wireless network, this topology will be dynamically changes, though that wise the channel characteristics also changes. Due to that we can say that there is no exactness between the communication of source node to the destination node. Hence we can conclude that the routing decisions may not be accurate in the ad hoc wireless network. So this is the second characteristics. Next is a lack of central coordination. In ad hoc wireless network we do not have any central controllers to coordinate the activity of nodes. సో ఇన్ ద ad hoc వైర్లెస్ నెట్వర్క్లో మనము నోడ్స్ యూజ్ చేస్తాం కదా, నోడ్స్ మధ్య ఎలాంటి సెంట్రల్ కంట్రోలర్స్ కానీ యాక్సెస్ పాయింట్ కానీ మనం మెయింటైన్ చేయము. ఏదైనా ఉంటే మనము నైబరింగ్ నోడ్స్ ఉంటాయి, అందులో బెస్ట్ పాత్ ఏదో ఫైండ్ అవుట్ చేస్తాము. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది యూటిలైజ్ చేసి ఆ ప్రాబ్లమ్స్ని మేనేజ్ చేసి రెడ్యూస్ చేసి మనము డెస్టినేషన్కి మన ప్యాకెట్స్ని సెండ్ చేస్తాము. సో అదే వైడ్ నెట్వర్క్లో అయితే మనకి ఏబి 2 నోడ్స్ ఉన్నాయనుకోండి, మధ్యలో మనం యాక్సెస్ పాయింట్స్ యూజ్ చేస్తాము. ఈ యాక్సెస్ పాయింట్స్ ఏంటంటే కంట్రోల్ చేస్తుంది అనమాట, కమ్యూనికేషన్ని కంట్రోల్ చేసి ఒక బెస్ట్ కమ్యూనికేషన్ని డిఫైన్ చేస్తుంది ఇన్ ద వైడ్ నెట్వర్క్. సో ఇన్ ద ad hoc wireless network we doesn't have any central coordination. So we can say we have a lack of central coordination between the ad hoc wireless network. సో నెక్స్ట్ ఈజ్ ఏ ఎర్రర్ ప్రోన్ షేర్డ్ రేడియో ఛానల్. సో దీని గురించి మనం ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసాము. ఎర్రర్ రేట్ అనేది ad hoc వైర్లెస్ నెట్వర్క్లో ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఇది వైర్లెస్ త్రూ సిగ్నల్స్ ద్వారా మనం కమ్యూనికేషన్ అవుతాం కాబట్టి ఇందులో హ్యాకర్స్ అనేది ఎక్కువగా జరుగుతుంది. హ్యాకింగ్ అనేది ఎక్కువగా జరగడం వల్ల మనకి ఎర్రర్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈవెన్ కంపేర్ టు ది వైడ్ నెట్వర్క్. వైడ్ నెట్వర్క్లో మనం కేబుల్స్ యూజ్ చేస్తాము. కేబుల్స్ అనేది అంత ఈజీగా మనము కేబుల్స్ ద్వారా అంత ఈజీగా డేటాని హ్యాక్ చేయలేము. సో ఏదైనా హ్యాక్ జరిగినా మనకి తొందరగా ఫాస్ట్గా మనకి మెయిన్ సెంటర్లో ఏదైతే ఉంటుందో వైడ్ నెట్వర్క్కి ఆ సెంటర్లో మనకి అలారం అనేది వస్తుంది. దానివల్ల మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అనమాట. ఎవరైతే హ్యాక్ చేస్తున్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. అదే దానివల్ల మనకి ఎర్రర్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వైడ్ నెట్వర్క్లో. సో వైర్లెస్లో ఎక్కువగా ఉంటుంది. సో వీ క్యాన్ సే ఎర్రర్ రేట్ ఈజ్ హయ్యర్ ఇన్ ద ad hoc వైర్లెస్ నెట్వర్క్. సో కమింగ్ టు ద హిడెన్ టెర్మినల్ ప్రాబ్లమ్స్. హిడెన్ టెర్మినల్ ప్రాబ్లమ్స్ అనేది ad hoc వైర్లెస్ నెట్వర్క్లో ఎక్కువగా జరుగుతుంది. ఎందుకు అంటే ad hoc వైర్లెస్ నెట్వర్క్లో మనకి 2 or more సెండర్స్ నోడ్స్ అనేది ఉంటాయి. ఈ 2 నోడ్స్ అనేది వితౌట్ నోయింగ్ ఈచ్ అదర్ దే డైరెక్ట్లీ ట్రాన్స్మిట్ ద డేటా ప్యాకెట్స్ టు ద రిసీవర్ నోడ్. సో అలా రిసీవర్ నోడ్కి డైరెక్ట్గా ట్రాన్స్మిషన్ చేయడం వల్ల మనకి కొలిషన్ అనేది అక్కర్ అవుతుంది. సో దీని గురించి మనం డీటెయిల్గా ఒక ఇమేజ్ని చూసుకొని డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఒక స్మాల్ ఇమేజ్ ఉంది మనకి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏ నోడ్, బి నోడ్, సి నోడ్ ఉంది. ఏ నోడ్, సి నోడ్ వచ్చి సెంటర్ నోడ్స్, బి నోడ్ వచ్చి రిసీవింగ్ నోడ్. సో ఏ నోడ్ అండ్ బి నోడ్ క్యాన్ హియర్ ఈచ్ అదర్ అండ్ బి నోడ్, సి నోడ్ క్యాన్ హియర్ ఈచ్ అదర్ and A node, C node cannot hear each other. So here the A node will send a data to B and C cannot sense this activity and hence C is allowed to send data to B at the same time. So this will cause collision at B.
అంటే అర్థమైందా? సో ఏ అనేది బీకి డేటా ప్యాకెట్స్ని సెండ్ చేస్తుంది, సి అనేది కూడా అట్ ద సేమ్ టైం డేటా ప్యాకెట్స్ని బీకి సెండ్ చేస్తుంది. ఇవి రెండు ఒకరికొకరు హియర్ చేయలేదు కాబట్టి ఒకరికొకరు సెన్స్ చేయకపోవడం వల్ల అట్ ఏ టైం డేటా ప్యాకెట్ని బీకి సెండ్ చేస్తారు. అలా పంపించడం వల్ల మనకి బీ దగ్గర కొలిజన్ అనేది అక్కర్ అవుతుంది. సో ఓకేనా, ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఒక మెకానిజంని ఫైండ్ అవుట్ చేస్తాము. ఏంటి ఆ మెకానిజం అంటే, హియర్ వీ ప్రపోజ్డ్ ఆర్టీఎస్ సిటిఎస్ కంట్రోల్ ప్యాకెట్ ఎక్స్చేంజ్ మెకానిజం. సో ఇది ప్రపోజ్ చేశారు, కానీ అడాప్ట్ చేసింది IEEE 80211 స్టాండర్డ్లో అడాప్ట్ చేసాము. సో దీని యొక్క యూజ్ ఏంటంటే హిడెన్ టెర్మినల్ ప్రాబ్లమ్స్ని సర్టెన్ ఎక్స్టెంట్ దాకా రెడ్యూస్ చేయగలుగుతుంది. సో కంప్లీట్గా రెడ్యూస్ చేయడానికి 2 అదర్ మెకానిజమ్స్ని మనం ఫైండ్ అవుట్ చేసాము. ఏంటి ఆ 2 అదర్ మెకానిజమ్స్ అంటే BTMA అండ్ DBTMA. BTMA అంటే బిజిటోన్ మల్టిపుల్ యాక్సెస్ అండ్ DBTMA అంటే డ్యూయల్ బిజిటోన్ మల్టిపుల్ యాక్సెస్. ఇవి రెండు అనేది 2 ఇంపార్టెంట్ సొల్యూషన్స్ అనమాట మన హిడెన్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ నోడ్ సి నోడ్ ఉంది. ఏ నోడ్ సి నోడ్ వచ్చి సెండర్ నోడ్స్, బీ నోడ్ వచ్చి రిసీవింగ్ నోడ్. ఏ నోడ్ సి నోడ్ వచ్చి ఫస్ట్ వచ్చి మనం అట్ ఏ టైమ్ సెండ్ చేసాము, దానివల్ల మన కొలిజన్ అక్కర్ అవుతున్నాము. ఎప్పుడైతే ఈ 2 మెకానిజమ్స్ అనేది యూజ్ చేస్తామో ఇది వచ్చి 2 సెన్స్ చేయగలుగుతాయి. ఫస్ట్ వచ్చి ఏ సెండ్ చేసేటప్పుడు సి వచ్చి వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ అయిన తర్వాత సి అనేది బీకి సెండ్ చేస్తుంది. ఇలా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట ఎప్పుడైతే ఈ 2 మెకానిజమ్స్ని యూజ్ చేస్తామో. సో దీన్ని ఏమంటే హిడెన్ టెర్మినల్ ప్రాబ్లమ్స్ అంటాము. సో నెక్స్ట్ వచ్చి లిమిటెడ్ రిసోర్స్ అవైలబిలిటీ. సో అడాక్ వైర్లెస్ నెట్వర్క్లో మనం తక్కువగా రిసోర్సెస్ని మెయింటైన్ చేస్తాము. రిసోర్సెస్ ఏంటంటే బ్యాండ్విడ్త్, బ్యాటరీ లైఫ్, స్టోరేజ్ స్పేస్ అండ్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీ. దీస్ ఆర్ లిమిటెడ్ ఇన్ అడాక్ వైర్లెస్ నెట్వర్క్. అవుట్ ఆఫ్ దీస్ మనకి క్రిటికల్ రిసోర్సెస్ ఏంటంటే బ్యాండ్విడ్త్ అండ్ బ్యాటరీ లైఫ్ అనమాట. సో దిస్ ఈజ్ ద లిమిటెడ్ రిసోర్స్ అవైలబిలిటీ. నెక్స్ట్ వచ్చి ఇన్సెక్యూర్ మీడియం. సో అడాక్ వైర్లెస్ నెట్వర్క్లో మనము వైర్లెస్ మీడియం వచ్చి బ్రాడ్కాస్టింగ్ నేచర్ అనేది మెయింటైన్ చేస్తాము. సో దాంట్లో మనం కమ్యూనికేషన్ అనేది త్రూ వైర్లెస్ ఛానల్ ద్వారా జరుగుతాయి. సో దీంట్లో మనకి హైలీ ఇన్సెక్యూర్ అనమాట. సో దిస్ వైర్లెస్ ఛానల్ ఈజ్ వెరీ హైలీ ఇన్సెక్యూర్. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనము సెక్యూరిటీ అనేది అడాక్ వైర్లెస్ నెట్లో మెయింటైన్ చేయాలి. సో ఆ ఇష్యూ అనేది ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేయాలి. మనం ఎందుకు మెయింటైన్ చేయాలి అంటే ఇది ఎక్కువగా మనం మిలిటరీ అండ్ టాక్టికల్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేస్తాం. కాబట్టి అడాక్ వైర్లెస్ నెట్వర్క్లో మనకి ఎక్కువగా ఎకో డ్రాపింగ్స్, స్నూఫింగ్స్, మెసేజ్ డిస్టార్షన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది అక్కర్ అవుతాయి. సో దానివల్ల మనము సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేయాలి. అది లేకపోతే మనం ఎగ్జాక్ట్గా కమ్యూనికేషన్ అనేది గ్యారంటీగా సెండ్ చేయలేము. సో వీ క్యాన్ సే దట్ వాట్ ఎవర్ ద కమ్యూనికేషన్ ఈస్ అక్కరింగ్ బిట్వీన్ ద సెండర్ నోడ్ అండ్ రిసీవర్ నోడ్, వీ కెనాట్ సే దో ద కమ్యూనికేషన్ ఈజ్ గ్యారంటీ ఈజ్ సెక్యూర్గా అని డిఫైన్ చేయలేము. సో సెక్యూరిటీ కానీ ఉంటే డిఫైన్ చేయగలుగుతాము. సో సెక్యూర్ కమ్యూనికేషన్ని మనం ప్రొవైడ్ చేయగలుగుతాము అని చెప్పి డిఫైన్ చేయగలుగుతాం అనమాట. సో దీస్ ఆర్ ద issues and challenges occurred in the ad hoc wireless network while using the quality of service. So thank you.